ఫోటో తీస్తావా? బండరాయితో ట్రాఫిక్ కానిస్టేబుల్ తల పగలగొట్టి ఆయన ఫోన్ లాక్కొని పారిపోయాడు యువకుడు. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. సరూర్ నగర్ పిఎస్ పరిధిలో కొత్తపేట చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగి ఓ యువకుడు ఓ బండరాయి తీసుకొని ఆ కానిస్టేబుల్ తల పగలగొట్టేసి ఆయన ఫోన్ ని లాక్కొని ఆ ఫోన్ కూడా పగలగొట్టి అక్కడి నుంచి పరారైపోయాడు. బైక్ కూడా లాక్కున్నాడని యువకుడి ఆరోపణగా ఉంది. సో అడ్డుగా వచ్చినటువంటి ఆ కానిస్టేబుల్ జనరల్గా చలాన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ చలాన్ని క్లియర్ చేయించడం కోసం అడ్డుగా వచ్చి ఆ యువకుడిని ఆపి ఆ బైక్ తీసుకొని ఆ చలాన్ని కట్టించేంత వరకు వదిలిపెట్టకుండా వారిని కొంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ కూడా ఉంటుంటారు. అయితే ఇక్కడ సేమ్ జరిగింది. కానీ ఆ యువకుడు మాత్రం నా బండికి లాక్కుంటావా, నాపేస్తావా అని చెప్పి బండరాయితో ఆ కానిస్టేబుల్ తల పగలగొట్టి అక్కడి నుంచి ఆ ఫోన్ కూడా పగలగొట్టేసి పెళ్లి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఇది సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని కొత్తపేట దగ్గర సంఘటన. సో విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో కనిపించే వ్యక్తి ఆయనే ఆ యువకుడు. సో అక్కడ పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆయనతో వాగ్వాదాన్ని దిగుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ లో ఎటువంటి సినారియో నెలకొందో ఆ సంఘటనకు సంబంధించి మనకు అర్థమవుతుంది. సో అక్కడ ట్రాఫిక్ చలానానికి సంబంధించి క్లియరెన్స్ కోసం అక్కడ పోలీసులు అడ్డుగా ఉన్నారు. సో దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంబడించి మరి దాడి చేస్తున్నాడు ఆ సదరు యువకుడు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఏం చేసిండు? పోలీస్ ఆయన కొట్టే పోయింది వాళ్ళు. అవునా? ఇది వాళ్ళు అయిపోయింది. అప్పుడు రసం వదిలే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు. ఏమైంది? ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి. కానీ ఫోన్లో బండి ఉందా? నువ్వు గుంజుకోక బాబు, నువ్వు గుంజుకోకు. కూర్చో, ఆవేశపడ. కూర్చో, ఏం కాదు కానీ కూర్చో. ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయి నీకు. ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను? ఎట్లా పడతాను? ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావాను. మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడగలదా? అడిగి మనిషి వాడి నా ఫస్ట్ వాను మాట్లాడ. చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబం ఉంటావా? చెప్పు. కాదు బాబు, కూర్చోరు. నీ ఫోన్ నువ్వు పలకొట్టుకున్నావు. పలకొట్టిరా పలకొట్టి నీ ఫోన్ ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు? నీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? కొట్టాడు నీ తమ్ముదా? ఎట్లా కొట్టాను? చేయట్లేసుకున్నావు. యూనిఫామ్ చేయట్లేసుకున్నాను. మర్యాద పద్ధతి జంగల్ పశువు నాకైతే వస్తుంది. నువ్వు వస్తువు అంటే నువ్వు మాట్లాడమని పద్ధతిగా మాట్లాడమని పద్ధతిగా మాట్లాడమని అవసరం లేదు. బండి మాట్లాడు. మరి ఆ పద్ధతి మాట్లాడు. అప్పుడు తీసుకో. ఎందుకు వచ్చావు? తీసుకోవాలి. సో బండి ఆపాడని, తనని చలాన్ కట్టమన్నాడని, తన ఫోన్ లాక్కున్నాడని ఆ యువకుడు ఆరోపిస్తూ ఉన్నాడు. అయితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని బండరాయితో కొట్టడంతో తలపై గాయమై తీవ్ర రక్తస్రావం కూడా అయింది. వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రి తరలించారు. తోటి కానిస్టేబుల్, ఇతరత్ర ట్రాఫిక్ సిబ్బంది అక్కడ వారంతా కూడా ఆ యువకుడు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మాకు ఏం తెలుసు, మాకు రూల్స్ తెలుసు అనే రకంగా సామాన్య ప్రజలు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతూ ఉంటారు. పోలీసులు కూడా చేయాల్సిన డ్యూటీని మతిమరిచి
కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా అత్యుత్సాహం చూపించి చాటు మార్గాన చలాన్లు కొట్టడం, ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగా ఆపుకోవడం. సో వాళ్ళ అత్యుత్సాహం కూడా కనబడుతుంది. ఇక్కడ మ్యూచువల్గా ఇక్కడ జరిగిన సినారీ చూస్తుంటే మాత్రం యువకుడు చాలా పొరపాటు చేశాడు. డైరెక్ట్గా యూనిఫామ్ సర్వీసెస్లో పనిచేసినటువంటి ఆసదర్ కానిస్టేబుల్ పై బండరాయితో కొట్టడం తప్పు. నిజంగా అబ్జెక్షన్ ఉంటే వాదించాల్సింది, ఆయనతో మాట్లాడాల్సింది. కానీ కొట్టడం అనేది ఇక్కడ చాలా పెద్ద పొరపాటు. సో మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఈ సంఘటనలో ఏం జరిగింది, ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బండరాయితో కొట్టడంతో ఆయనకి హెవీగా అక్కడ బ్లీడింగ్ కూడా అయింది. అక్కడ నుంచి ఆయన తరలించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెళ్లి చూసిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటికి తీవ్ర గాయమైనట్టు కూడా తెలిసింది. సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డి కథనం ప్రకారం ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అప్పారావు నవంబర్ 26వ తేదీన కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భరత్ అనే యువకుడిని అప్పారావు ఆపి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు చలాన్ విధించడం జరిగింది. సో ఇదే సమయంలో దీంతో ఇరువురి మధ్య ఒక చిన్న వాగ్వాదం మీద రావడం జరిగింది. అనంతరం ఆ వాగ్వాదం తీరా గొడవకు తారితీసింది. ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయిన భరత్ మరో 15 నిమిషాల తర్వాత వచ్చి ఓ రాయితో కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో అప్పారావు కంటికి తీవ్ర గాయమైనట్టు కూడా కనపడతా ఉంది స్పష్టంగా. వెంటనే తోటి పోలీసు సిబ్బందితో పాటుగా స్థానికులు కానిస్టేబుల్ అప్పారావును సమీపంలోని ఓ హోమ్లీ హాస్పిటల్ కైనా తరలించడం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసు సిబ్బంది భరత్ ను పట్టుకొని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు అయితే అప్పగించడం జరిగింది. ఈ మేరకు ప్రస్తుతం నిందితుడి మీద అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే హెల్మెట్ లేదని ఆపిన సమయంలో ఇరువురి మధ్య ఉన్న దుర్భాషలు ఆడాడ కానిస్టేబుల్. ఎందుకంటే చలాన్ వేసేటప్పుడు హెల్మెట్ లేనప్పుడు కొంతమంది పోలీసులు, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు, కొంతమంది పోలీసులు చాలా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. చాలా ఇష్టానుసారంగా నోరు మంచి పదజాలం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఏమన్నా ఇరువురి మధ్య గొడవ జరిగిన దానిపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక హెల్మెట్ లేదు అన్న నేపథ్యంలో అతను అంత రాయి తీసుకొని కొట్టేంత వెళ్ళిందంటే ఆ కానిస్టేబుల్ కూడా ఎంతో కొంత తప్పు చేస్తుంటాడు, ఏదో ఒక మాట అనే ఉంటాడు తననే, కానీ తన కుటుంబ సభ్యులుగా ఏదో మాట అనడం వల్లే ఇదంతా అయిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు నేనేం అనలేదు, నేను మామూలుగానే అడిగాను, అతను అడిగిన నేపథ్యంలో అతనిపై నా మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. ఇరువురి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకొని పోలీసులు చేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఏదైతే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎవరైతున్నారో అతని కంటి పైన గాయం జరిగింది. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నారు, నార్మల్ గా తెలుస్తుంది, కోలుకుంటా ఉన్నారు. దీనిపై ఏదైతే ఇప్పుడు నెట్టింట ఈ వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. కానిస్టేబుల్ ని కొట్టడం, విధుల్లో ఉన్న డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు నిధులు విధించడం వల్లే ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం నిరంతరం హైవేల మీద కానీ రోడ్ల మీద తిరుగుతాము, వారే లేకపోతే అంతా కూడా స్తంభించిపోతుంది. ఇలాంటి జరుగుతుందంటే కూడా స్థానికులు సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేసాము. తప్పు ఎవరిది అని అంటే 70% మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పు అంటున్నారు. 70% మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పు అంటున్నారంటే అది ఇక్కడ ఇన్సిడెంట్ పరంగా అయినా జనరల్గా కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన పబ్లిక్ ఉన్న ఒపీనియన్ ఇది. వాళ్ళేదో యూనిఫామ్ సర్వీస్లోకి ట్రాఫిక్ చలాన్లకి కెమెరా పెట్టుకొని రాగానే వాళ్ళు ఉన్నదంతా మర్చిపోరు. ట్రాఫిక్ రెగ్యులేషన్, అక్కడ ట్రాఫిక్ హడావిడి ఉన్నది, రాంగ్ రూట్లో వస్తుంది, ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి ఎంత ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే, వాళ్ళకి ఎంత ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువ జరిగితే అన్ని ఎక్కువ ఫోటోలు తీయొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఉండిపోతారు. కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని మేము ప్రజలకి గుర్తు చేయాలనే విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేసే బాధ్యతలు వాళ్ళకి సెకండరీ. వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోటోలు తీయడమే, చలానాలు కొట్టడమే వాళ్ళ ఫస్ట్ ఆప్షన్. వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ అట్మోస్ట్ 99.9% ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క విధి నిర్వహణలో వాళ్ళ అత్యధికమైన రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పని 80% మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పని చెప్తున్నారు. ఇక్కడ ఇన్సిడెంట్ లో అక్కడ యువకుడి బండి లాక్కొని ఆ యువకుడికి ఆ బండి కీ తీసుకొని ఆ యువకుడి ఫోన్ కూడా తీసుకున్నారంట. దీంతో ఆ యువకుడు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ బండరాయితో కొట్టిండు. ఆయన ఈ ఇన్సిడెంట్ లో కొట్టడం తప్పు, 100% కొట్టడం తప్పు. ఆ యువకుడు శిక్షార్హుడే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ లో కొంత అత్యుత్సాహం తగ్గించుకుంటే బెటర్. రోడ్లపై అడ్డుగా వచ్చి మీరు చలాలు వసూలు చేసే పనిలో ఎంత ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతోంది. సరే, ఒకవేళ చలాలు వసూలు చేసే పనిలో మీరు ఉన్నారనుకోండి, మీరు హుకుం జారీ చేయొద్దు. అక్కడ వాళ్ళ మీద వాళ్ళ భాష కూడా అవతల వాళ్ళని గౌరవించండి. నిన్ను సారని సంబోధించినప్పుడు అవతల వాళ్ళు సారని సంబోధిస్తే కిరీటం ఉరి పడుతుందా? ఏమ్రా పిచ్చారా రాని పరం ఎందుకు? గౌరవించండి, వాళ్ళ పేరు తెలుసుకోండి, లేకపోతే సారాన్ని సంబోధించండి. వాళ్ళు ఇచ్చే చలాలతోనే కదా జీతాలు వచ్చేది మనకి, వాళ్ళు కట్టే ట్యాక్సులతోనే కదా.
సో ఈ యొక్క ప్రవర్తన కూడా కొంత ట్రాఫిక్ కానిస్టేబుల్ మెజారిటీ 99.9% ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క సిచ్యువేషన్ ఇదే. మరీ మితిమీరిపోతుంటుంది వాళ్ళ ప్రవర్తన. సో అటువంటి సినారియోలు అందుకే ఇప్పుడు ఈ వ్యతిరేకత కనబడుతోంది. 80% మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యతిరేకిస్తున్నారంటే కారణం ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క వ్యవహార శైలే. సో చలాన్లు కొట్టడంలో తప్పేలేదు, బట్ అదే పనిగా పెట్టుకోకండి. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం తప్పలేదు, బట్ అదే పనిగా పెట్టుకొని మీ ప్రవర్తన మార్చుకోండి. ఒరే ఈ పరజాలం ఉపయోగించకుండా గౌరవం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు సారాన్ని సంబోధించబడుతున్నారంటే మీరు అవతల వాళ్ళని కూడా సారాన్ని సంబోధించండి. ఇక్కడ సరూర్ నగర్ పిఎస్ పరిధిలో కొత్తపేట దగ్గర ఒక యువకుడు ఆయన బైక్ పై వెళ్తుండగా ఆయన బైక్ పై చలాన్లు ఉంటే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ బైక్ హ్యాండిల్ లాక్ వేసి తన ఫోన్ లాక్కొని అక్కడి నుంచి వచ్చేసారట. దీంతో యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఓ బండరాయి తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ కొట్టడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తల పగిలి తీవ్రంగా బ్లీడింగ్ కూడా అయింది. అక్కడ నుంచి హాస్పిటల్ తరలించారు. సో మిగిలినటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఆ యువకుడు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. సో ప్రస్తుతానికి ఈ సంఘటన పైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన తిట్టాడా, ఏం జరిగిందా దానిపైన కూడా ఆ యువకుని విచారిస్తున్నారు. సో ప్లీజ్ మీరు ఇలా దాడి చేయడం పొరపాటు, బట్ మీరు మీ రైట్స్ పరంగా మీరు బిహేవ్ చేయండి. సామాన్య ప్రజలు కూడా, ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మీకు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల్ని పాటించండి. ఫోటోలు కొట్టడమే పరమావధిగా, అదే మొదటిగా తీసుకోకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గుర్తు చేసేలా మీ పని బాధ్యతలు నిర్వర్తించండి. సో మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? మీ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపడం మిమ్మల్ని ఇబ్బంది గురించడానికి జరిగిందా? ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ సరూర్ నగర్ లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ వీడియో చేయండి. ఏమైంది ఏమైంది ఎందుకు ఏమైంది? ఏం చేసిండు? పోలీస్ ఆయన కొడితే పోయింది వాళ్ళు. అవునా? ఇది వాళ్ళు అయిపోయింది. ఎవరు రసం అవసరం లేదు, బండి మాట్లాడు, మరి ఆ పద్ధతి మాట్లాడు. అప్పుడు తీసుకో. ఎందుకు వచ్చావు? రాయి తీసుకుని వచ్చు. తీసుకోవాలా? రాయి తీసుకుని ఎందుకు ఎందుకు వచ్చావు? కొట్టినావు? ఎందుకు కొట్టినావు చెప్పు. రాయి తీసుకుని ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు రాయి తీసుకుని? మనిషి అయిపోయింది. రాయి తీసుకొని కొట్టారు. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.